పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ జ్ఞానవాణి వీక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. తపస్కాలం మొదటి వారంలోనికి అడుగుడిన మనం ఈ 40 రోజులు మనం గుర్తించుకోవలసిన అమృతం లాంటి మాటలు. మౌనం మనసును శుద్ధి చేస్తుంది, ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది, ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది, దానం సంపాదనను శుద్ధి చేస్తుంది, ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది, క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది అని. ప్రియ దేవుని విశ్వాసులారా, ఈనాటి మన ఆత్మీయ అంశం నూతన హృదయము పరలోకపు నిధి. నేటి మన వాక్య ధ్యానము 2 ముఖ్యమైన విషయాల చుట్టూ తిరుగుతుంది. 1 మన పశ్చాత్తాపము, 2 మన ప్రాధాన్యతలు. దేవుడు మన పతనాన్ని కాదు, మన మార్పును కోరుతుంటాడు. మన భవిష్యత్తు భయంపై కాదు, ఆయనపై ఉన్న విశ్వాసంపై నిర్మించబడాలి. ఈనాటి మన 2 పట్టణాలు కూడా మన జీవితాన్ని లోతుగా పరిశీలించమని, ధైర్యంగా మార్పు వైపు నడవమని పిలుస్తున్నాయి. యెహెజ్కేలు గ్రంథము 18:21-28 వచనాలలో యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒక దుష్టుడు తన దుష్క్రియలను విడిచి ధర్మ మార్గంలో నడిస్తే అతడు జీవిస్తాడు. గతం ఎంత చీకటిగా ఉన్నా మార్పు జరిగితే భవిష్యత్తు వెలుగులో నిండుతుంది. ఇది మనకు ఎంతో ఆశను, నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది. దేవుడు మన గతాన్ని కాదు, మన ఇప్పటి నిర్ణయాన్ని చూస్తాడు. మన పాపాలను లెక్కలు వేసే దేవుడు కాడు మన దేవుడు, మన మార్పును ఆనందంగా స్వీకరించే తండ్రి. చాలామంది అనుకుంటారు, నేను చాలా తప్పులు చేశాను, ఇక మార్పు నాకు సాధ్యం కాదు అని. కానీ వాక్యం స్పష్టంగా చెప్తుంది, దేవుని దగ్గర ఎవరికి తలుపులు మూసివేయబడవు అని. మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే కోపం, అసహనం, అసత్యం, అలవాట్లు ఇవన్నీ విడిచిపెట్టడానికి దేవుడు ఈరోజు కూడా మనకు అవకాశం ఇస్తున్నాడు. మనం మారాలనుకుంటే దేవుడు మనకు జీవాన్ని ఇస్తాడు, అంతర్గత శాంతిని ఇస్తాడు. పాలను బాధ పెడితే పెరుగు వస్తుంది, పెరుగును సతాయిస్తే వెన్న వస్తుంది, వెన్నను కష్టపెట్టి కరిగిస్తే నెయ్యి వస్తుంది. పాల కంటే పెరుగు విలువ ఎక్కువ, పెరుగు కంటే వెన్న విలువ ఎక్కువ, వెన్న కంటే నెయ్యి విలువ ఎక్కువ. కానీ ఈ 4 రంగు తెలిపే. దీని అర్థం ఏమిటంటే, మాటి మాటికి దుఃఖం, బాధ, అపజయం ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఏ వ్యక్తి రంగు మారడో, ఏ వ్యక్తి దేవునిపై ఆధారపడి జీవిస్తాడో, ఏ వ్యక్తి అయితే దేవుని అంటిపెట్టుకొని ఉంటాడో ఆ వ్యక్తికి విలువ ఎక్కువగా ఉంటుంది. ఒకరోజే పాడయ్యే పాలలో ఎప్పుడు పాడవని వెన్న దాగే ఉన్నట్లే మన మనసు నిండా లెక్కలేనన్ని శక్తులతో, పాపాలతో, అంతర్గత శక్తులతో, సమస్యలతో ఉన్న పశ్చాత్తాపం ద్వారా మారిన మనసులు కొన్ని మంచి ఆలోచనలు నింపి ప్రేమ, దయ, అంతర్గత శాంతి కలిగి ఇతరులకు సేవ చేద్దాం. దైవ ప్రేమను అందించడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే మత్తయి 6:20-21 వచనాలలో యేసు ప్రభువు మనకు ఒక హెచ్చరిక చేస్తున్నారు. భూమి మీద సమకూర్చుకునే సంపద అంటే ధనం, పేరు, గర్వం చిమ్మట పట్టి పాడైపోతుంది. కానీ పరలోకంలో దాచుకునే నిధి శాశ్వతంగా ఉంటుంది. పరలోకపు నిధి అంటే ఏమిటి? అది మనం చేసే ప్రార్థన, ఇతరులకు చేసే సహాయం, దేవుని పట్ల మనకున్న విధేయత. నీ నిధి ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయం ఉండును. మన మనసు లోకపు ఆశల మీద ఉంటే మనం దేవునికి దూరం అవుతాం. మరి ఆ నిధిని సాధించాలంటే మనకు పాపం అంటకుండా జీవించాలి. తామరాకు మురికి నీటిలో ఉంటుంది, కానీ ఆ మురికి తామరాకుకు అంటదు. అలాగే ఉప్పు సముద్రంలో నీరంతా ఉప్పుగా ఉంటుంది, కానీ ఆ ఉప్పు నీటిలోనే పుట్టి పెరిగి పెద్దదైన చేప నోటిలో కానీ, లేక కోసి చూసినా కానీ ఆ చేప శరీరంలో ఉప్పు మాత్రం కనిపించదు. ప్రియ విశ్వాసులారా, నీవు ఈ పాపపు లోకంలో పాపపు జీవితాన్ని జీవించకుండా పరిశుద్ధంగా జీవించాలని ఆశ కలిగి ఉన్నట్లయితే మన దేవుడు ఈ పాపపు లోకంలో ఉన్న పాపాన్ని నీకు అంటకుండా చేయగలడు. మురికి నీటిలో ఉన్న తామరాకుకి మురికి ఏ విధంగా అంటకుండా ఉందో, ఉప్పు నీటిలో జీవిస్తున్న చేప ఉప్పుని ఏ విధంగా కలిగి ఉండకుండా జీవిస్తుందో, ఈ పాపపు లోకంలో జీవిస్తున్న నిన్ను, నన్ను, ప్రతి ఒక్కరిని కూడా ఈ లోక పాపాన్ని అంటకుండా జీవింపచేయగల సమర్థుడు మనం సేవిస్తున్న దేవుడు, మన యేసుక్రీస్తు. మరి మారిన హృదయం ఏ విధంగా సేవ చేస్తుందో ఒక చిన్న కథ ద్వారా ఆలకించుదాం. ఒక పట్టణంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడు ధనవంతుడు, అధికారంతో ఉన్నవాడు. కానీ అతని జీవితంలో దయ, న్యాయం, దేవుని భయం లేవు. తన లాభం కోసం ఇతరులను అణచివేయటంలో వెనుకాడడు.
ప్రజలు అతడిని చూసి భయపడేవారు. ఒకరోజు రామయ్య అనుకోకుండా దేవాలయానికి వచ్చాడు. అక్కడ పఠించబడిన వాక్యం అతని హృదయాన్ని తాకింది. దుష్టుడు తన దుష్కార్యాలను విడిచిపెట్టి నీతిని ఆచరిస్తే అతడు జీవిస్తాడు అని. ఆ మాటలు అతని మనసులో పదే పదే తిరుగుతున్నాయి. ఆ రాత్రి నిద్రపోలేకపోయాడు. మొదటిసారిగా తన జీవితాన్ని పరిశీలించాడు. నేను మారితే దేవుడు నన్ను స్వీకరిస్తాడా అని ఆలోచింపసాగాడు. ఆ క్షణం నుంచి అతని జీవితం మారటం మొదలైంది. అతడు తన తప్పులను ఒప్పుకున్నాడు. దోచుకున్న వారికి న్యాయం చేశాడు. పేదలకు సహాయం చేయటం ప్రారంభించాడు. ప్రజలు ఆశ్చర్యపోయారు. పాపం చేసిన వాడు మారితే దేవుడు అతన్ని తృణీకరించడు, స్వీకరిస్తాడు అని యెహెజ్కేలు గ్రంథం మనకు తెలియజేస్తుంది. కొంతకాలం తర్వాత గ్రామంలో నాయకత్వం ప్రశ్న వచ్చింది. ప్రజలు రామయ్యని నాయకుడిగా కోరుకున్నారు. అతడు నాయకత్వం స్వీకరిస్తూ ఇలా అన్నాడు: నేను మీపై అధికారం చూపేందుకు కాదు, మీకు సేవ చేయడానికి వచ్చాను అని. అతను ఎప్పుడు గుర్తుపెట్టుకున్న వాక్యం ఇదే: మీ మధ్య గొప్పవాడవ్వాలనుకునేవాడు సేవకుడు అవ్వాలి అని. అతని నాయకత్వంలో ఆ పట్టణం మారింది. న్యాయం, దయ, ప్రేమ అక్కడ రాజ్యమయ్యాయి. ఎందుకంటే ఒక వ్యక్తి మారినప్పుడు ఒక కుటుంబం, ఒక సంఘం, ఒక సమాజం మారుతుంది. ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. నా జీవితంలో నేను విడిచిపెట్టాల్సిన దుష్క్రియ ఏది? నా భవిష్యత్తును భయంతో నడిపిస్తున్నానా, లేక దేవునిపై విశ్వాసంతోనా? నేను పైలోకంలో ధనాన్ని కూడబెడుతున్నానా, లేక ఇహలోకంలోనా? ఒకసారి అబ్దుల్ కలాం గారు మనిషి మార్పు గురించి ఇలా అన్నారు: ఆలయంలోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు బూడిద విభూతి అవుతుంది, నీరు తీర్థం అవుతుంది, బియ్యం అక్షంతలు అవుతాయి, కొబ్బరి ప్రసాదం అవుతుంది, పొంగలి నైవేద్యం అవుతుంది. ఇన్ని మారినా ఆలయంలోనికి వెళ్ళి మారకుండా వచ్చేది మనిషి మాత్రమే అని. ప్రియ దేవుని బిడ్డ, యెహెజ్కేలు 18వ అధ్యాయం మనకు ఆశను ఇస్తుంది. మన గతం ఎంత తప్పులతో నిండినా మారిన హృదయాన్ని దేవుడు తిరస్కరించడు. మత్తయి 20వ అధ్యాయం మనకు మార్గం చూపుతుంది. నిజమైన గొప్పతనం అధికారంలో కాదు, సేవలో ఉంది అని. కాబట్టి మారుదాం, సేవ చేద్దాం. అప్పుడే మన జీవితం దేవునికి సాక్ష్యం అవుతుంది. మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే శబ్దం సంగీతం అవుతుంది, కదలిక నాట్యం అవుతుంది, చిరునవ్వు హాస్యం అవుతుంది, జీవితం ఒక సంబరం అవుతుంది. అలాంటి సంబరమైన, సంతోషమైన జీవితాన్ని జీవించటానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవనదాత అయిన దేవా, మా గత బంధనాల నుండి మమ్మల్ని విముక్తి చేయము. మార్పు సాధ్యమని నమ్మే విశ్వాసాన్ని మాకు దయచేయము. మేము తప్పులు చేసినప్పటికీ నీ కరుణ మమ్మలను కొత్త ప్రారంభానికి ఆహ్వానిస్తుంది. మీరు బోధించినట్లు భయాన్ని విడిచిపెట్టి నీ సంరక్షణపై ఆధారపడి జీవించే హృదయాన్ని మాకు ప్రసాదించము. మా జీవితాలు తాత్కాలిక సంపద కోసం కాక శాశ్వత విలువల కోసం జీవించినట్లు చేయము తండ్రి. ఆమెన్. జ్ఞానవాణి ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డ, మిమ్మల్ని ఆధ్యాత్మిక ధ్యానం వైపు నడిపిస్తున్న మా జ్ఞానవాణి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయమని ప్రభు పేరిట కోరుతున్నాను. రేపటి పట్టణాల ఆధ్యాత్మిక ధ్యానంతో జ్ఞానవాణిలో కలుసుకుందాం. అంతవరకు వేచి ఉందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.